హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చదువుకునే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళి పిల్లలు, కాలేజ్కి వెళ్ళి పిల్లలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కువసేపు కూర్చొని ఉండటం వలన బ్యాక్ పెయిన్స్, లేదంటే నీరసం, ఆ చదివింది మొత్తం గుర్తుపెట్టుకోవడానికి రకరకాల స్ట్రెస్ ఇదంతా పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా రిలీఫ్ని ఇచ్చేటటువంటి ది బెస్ట్ పూల్ మకానా సూప్ కరాచీ నోక్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. అందులో ఫస్ట్ వన్ ప్రోటీన్ బేస్ కోసం అనేసి చెప్పి నేను వేరుశెనగుడ్లు తీసుకుంటున్నాను. ఈ వేరుశెనగుడ్లు కాస్త ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకుని అవి వేగిన తర్వాత ఆవాలు కానీ జీలకర్ర కానీ తీసుకోండి. రెండు వేసుకుంటే బాగోవు, either ఆవాలు ఆర్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత కాస్తంత సన్నగా తరిగినటువంటి క్యాబేజ్ అలాగే ఆనియన్స్ని వేసుకోండి. పొడవుగా చీరికలు సన్నగా కట్ చేసుకుంటే సూప్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో టేస్ట్ని ఎక్స్ట్రా టేస్ట్ కోసం, ప్రోటీన్ కోసం గ్రీన్ పీస్, అలాగే మంచి ఫ్లేవర్ డైజెషన్ పర్పస్లో అల్లం వేసుకున్నాం. సో పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చులు మంచిగా మనకి కొంచెం స్పైస్ అనేది దిగుతుంది సూప్లోకి. ఏ విధమైన కారం కానీ కార్న్ ఫ్లోర్ ఆర్ మైదా ఈ సూప్లో యాడ్ చేయడం జరగదండి. ఓన్లీ మనకి హెల్త్కి అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ సూప్లో యాడ్ చేసుకుంటాం. అందులో ప్రోటీన్ బేస్ కోసం ఈ వేరుశెనగ యాడ్ చేసుకున్నాం కనుక మన బాడీకి ప్రోటీన్ కూడా సరిపోతుందండి. నేను ఈ సూప్ 2 మెంబర్స్కి యాడ్ చేసుకుంటున్నాను. సో 2 మెంబర్స్కి అయితే ఈ క్వాంటిటీలో వెజ్జెస్ తీసుకోండి. వెజ్జెస్ క్యాబేజ్ అనే కాదండి, పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో ఆ వెజ్జెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం తీసుకునేది పూల్ మకానా సూప్, అందు గురించి పూల్ మకానాని అలాగే ప్రోటీన్ బేస్ కోసం పెసరపప్పుని గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయవలసిన అవసరం లేదు. ఇవి డైరెక్ట్గా ఇలా ఫ్రై అయిపోతాయి. రెండు విడివిడిగా వేయించుకోవచ్చు. పెసరపప్పు ఒకసారి, లేదంటే పూల్ మకానా ఒకసారి వేయించుకోవచ్చు. నేను టైం సేవ్ అవుతుందని ఇలా ఫ్రై చేసేస్తున్నాను. ఇది కలుపుతూ ఉండకపోతే అడుగుని పెసరపప్పు మాడిపోతుంది, పూల్ మకానా వేగదు. సో రెండు కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ పెసరపప్పుని ఇలాగా కాస్త డార్క్గా ఫ్రై చేసుకోవాలండి. అలాగే పూల్ మకానా ఏవైతే ఉన్నాయో అవి వేగినాయో లేదో టెస్ట్ చేయడానికి ఒకసారి ఇలా నలిపి చూడండి. అవి క్రంచీగా కనుక ఉంటే మనకి పూల్ మకానా ఫ్రై అయినట్టే. ఈ పూల్ మకానా అనేది వెజిటేరియన్కి ది బెస్ట్ ఫుడ్. నేను వెజిటేరియన్స్ కానీ ఎందుకు చెప్తున్నానంటే, నాన్ వెజిటేరియన్స్ ఎగ్, మీట్, ఫిష్ అలా ఏదో ఒకటి తీసుకుని ఉంటారు, కానీ వెజిటేరియన్స్కి అన్ని ఆప్షన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ది బెస్ట్ ప్రోటీన్ ఈ పూల్ మకానా అని చెప్పొచ్చు. సో ఇలా పూల్ మకానా పెసరపప్పు కూడా వేసుకుని మనం వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ అనేది ఎవరికి ఎన్ని బౌల్స్ సూప్ కావాలో అంత వేసుకుని మరగడానికి ఎక్స్ట్రాగా ఒక 5 minutes మరగడానికి అవసరమైన వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సాల్ట్ కూడా మనం వాటర్ కన్సిస్టెన్సీకి తగినట్టుగానే వేసుకోవాలండి. వెజ్జెస్కి కానీ పూల్ మకానాకి కానీ ఏ విధమైన సాల్ట్ అవసరం లేదు. సో సాల్ట్ చూసుకుని వేసుకోండి. సో ఇలాగ ఒక్క 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడు ఈ 5 minutesలో పూల్ మకానాకి, వెజ్జెస్కి, గ్రీన్ పీస్కి వీటిల్లో ఉన్నటువంటి మంచి వాల్యూస్ ఆ వాటర్లోకి దిగుతాయి ఈ 5 minutesలో. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను కదా, సూప్ బేస్ కోసం కరాచీనోక్ యూజ్ చేస్తున్నాను. కరాచీనోక్ వద్దు, అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో రాగి పిండిని యూజ్ చేసుకోవచ్చండి. రాగి పిండిని అయితే కాస్త ఫ్రై చేయాలి. ఈ కరాచీ నూకని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 tablespoons కరాచీ నూక సరిపోతుందండి. నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీ, ఈ వాటర్ క్వాంటిటీ 500 ml, ఒక 1/2 liter వాటర్ అండి. దీనికి ఒక 2 tablespoons మాత్రమే కరాచీ యాడ్ చేసుకుని ఒక్క 5 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. కరాచీ యాడ్ చేసిన తర్వాత, లేదు కరాచీ ముందే చిక్కని కన్సిస్టెన్సీకి కనుక వచ్చేస్తే 2 minutes బాయిల్ చేసుకోండి. సో చూసారు కదా, నేను ఇలాగా ఈ కన్సిస్టెన్సీగా ఈ థిక్నెస్లో ఉండగా గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత కూడా ఇంకాస్త చిక్కగా అవుతుందండి. సో అందుకని ఇలా ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని సన్నగా తురుముకున్న కొత్తిమీర ఒక ఫుల్ కప్, అలాగే పిల్లల తెలివితేటలని, జ్ఞాపక శక్తిని పెంచి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు చదివింది గుర్తుండడానికి అవసరమైనటువంటి పచ్చి కొబ్బరి ఫుల్ కప్ వేసుకోవాలి. సో వీటన్నిటిని కలిపేసుకుంటే మనకి చక్కగా చిక్కని టేస్టీ క్రీమీ అయినటువంటి పూల్ మకానా కరాచీ సూప్ రెడీ అయిపోయిందండి. చూసారా, ప్రొసీజర్ మొత్తం చాలా హెల్దీ. అన్నీ కూడా మన హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే ఇంత హెల్దీ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా,
ఇక్కడ మనం ప్రోటీన్స్ కోసం యాడ్ చేసుకున్నటువంటి పెసరపప్పు, అలాగే పల్లి, మెయిన్ ప్రోటీన్ బేస్ పూల్ మకానా ఇవన్నీ కూడా చదువుకునే పిల్లలకి వాళ్ళు ఎక్కువ కష్టపడరు, కూర్చొని చేసే వర్కే, బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తారు. సో బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇలా పూల్ మకానా, కొబ్బరి, వేరుశెనగ గుడ్లు కాంబినేషన్లో కనుక సూప్ ఇచ్చినట్లయితే వాళ్ళకి చదివింది ఎక్కువసేపు గుర్తు ఉంటుంది, నీరసం లేకుండా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోటీన్స్తో సహా కార్బోహైడ్రేట్స్ లేని మంచి హెల్దీ సూప్ అయితే వాళ్ళకి వెళ్తుందండి. సో డెఫినెట్గా పిల్లలు చదువుకునే పిల్లలకైతే ఈ సూప్ చేసి పెట్టండి, వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ యొక్క పూల్ మకానా కరాచీనోక్ సూప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకుని మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.